హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ సోల్డ్. మనం ఈ రోజుల్లో ఏ ఫంక్షన్కి వెళ్ళినా మ్యాక్సిమం మనకి ముందు పెట్టే స్వీట్ అయితే డబుల్ కా మీఠా అనే కదా. అదే అండి బ్రెడ్ హల్వా. ఇది ఫంక్షన్లో లాగా జ్యూసీగా టేస్టీగా రావాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుంది. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంది. దీనికోసం అయితే నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిని సైడ్ బ్రౌన్ కలర్ ఉన్నంత వరకు కట్ చేసుకొని మధ్యలోది మాత్రం 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బ్రౌన్ కలర్ బ్రెడ్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది మనకి జ్యూస్లో త్వరగా నానదు, అందువల్ల అది కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని మనం సైడ్లు తీసేసుకుంటాము. ఇలా కట్ చేసుకొని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మన ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దానిలో బాదం, పిస్తా పప్పు, జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో పుచ్చపప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకి గార్నిష్ కోసం పుచ్చపప్పు చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకి స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో బాగా వేపుకోవాలి. ఫైనల్గా కిస్మిస్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వేపుకోవాలి. కిస్మిస్ కూడా ముందే వేస్తే అన్నిటితో పాటు అది కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయిద్ది, అందుకని లాస్ట్లో వేసుకొని కొంచెం ఉబ్బేంత వరకు వేపుకొని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆల్రెడీ నెయ్యి కొంచెం ఉంది కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని వేపుకోవాలి. బ్రెడ్ ఆయిల్లో త్వరగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఒక సైడ్ కాలగానే ఇంకో సైడ్కి తిప్పుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఆయిల్లోనే మిగిలినవి కూడా వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బ్రెడ్ స్లైసెస్ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు పంచదార తీసుకోవాలి. దీనిలో 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. మనం ఎంతైతే పంచదార తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకొని పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి కొంచెం జిగురుగా మారిపోతే చాలు. మనం ఇలా చేతితో తీసి పట్టుకున్నప్పుడు మన చేతికి జిగురుగా అయితే ఆ పాకం వచ్చినట్లే. ఇప్పుడు ఈ పంచదార జ్యూస్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఈ బ్రెడ్ మొత్తం జ్యూస్ అంతా పట్టేసి బాగా నానిపోయి దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇది దగ్గర పడింది కదా, ఇది ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లో ఒక గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో నేను మేగడ కూడా వేసాను. పాల మీద ఉండే మేగడ వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అచ్చం మేగడతో అయినా చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకొని ఫ్లేవర్ కోసం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేసుకొని దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో కదా. అచ్చం మనకి ఫంక్షన్స్లో పెట్టే హల్వా లాగానే కనిపిస్తుంది కదా చూడటానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇలాంటి స్వీట్స్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కడాయి నుండి ఈ హల్వా అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే బ్రెడ్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.